ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించటివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలికగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రము సూలికైన తమ్మి సూలికైన విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటవరుదు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రియమిత్రులారా, జరాసంధ వధ అనే విషయానికి వస్తున్నాం మనం. ఇప్పుడు ధర్మరాజు గారు రాజసూయాగం చేయాలని సంకల్పించారు. అనేక మంది రాజులంతా కూడా వచ్చారు. కృష్ణ పరమాత్మ ముందుగానే వచ్చాడు. అప్పుడు వాళ్ళంతా వెళ్ళిన వాళ్ళ అనేక మంది ధర్మరాజు పంపిస్తే భీముడు, అర్జునుడు, నగర సహదేవులంతా వెళ్ళి మహాపరాక్రమవంతులైనటువంటి ఆయా దిక్కుల్లో ఉండే రాజులందరినీ కూడా జయించి వారి చేత కప్పాలు కట్టించుకొని బంగారం, మణులు, గుర్రాలు మొదలైన సమూహానంతా తీసుకుని వచ్చి ధర్మరాజు గారికి నమస్కారం చేసి సమర్పించారు. అలా వెళ్ళి వచ్చినటువంటి సంఘ విధానం, రణరంగంలో రాజును జయించినటువంటి పద్ధతి భీమార్జునుడు అన్నగారికి చక్కగా వివరించారు. కానీ జరాసంధుడు మాత్రం కప్పం కట్టలేదని అర్జునుడు చెప్పాడు. ఆ మాట విన ధర్మరాజు గారు మనసంత వికలమైపోయింది. ఆయనకి ఏం చేయాలో తోచక మౌనం వహించాడు. ఈ సంగతి గ్రహించాడు కృష్ణుడు. ధర్మరాజు అంటున్నాడు, ధర్మరాజా, జరాసంధుడిని చంపే ఉపాయం ఒకటి ఉందయ్యా. ఇంతకుముందు నాకు ఉద్ధవుడు ఈ విషయం చెప్పాడు. ఆ మాట చెప్తాను నేను. జరాసంధుడికి బ్రాహ్మణులు అంటే చాలా భక్తి విశ్వాసాలు ఉన్నాయి. వాళ్ళు ఏది అడిగినా కూడా కాదనకుండా కూడా దాన ధర్మాలు చేసేటువంటి స్వభావం జరాసంధుడిది. అందువల్ల నేను, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలతో వెళ్ళి వాడిని యుద్ధ భిక్ష కోరుకుంటాం. మాకు భిక్ష పెట్టవలసింది వస్తువులతో కూడా మాతో యుద్ధం చెయ్యని కోరుకుంటాం. వాడు తప్పకుండా మా కోరిక తీరుస్తాడు. అహంకారి కదా, నన్నే అంటావు అంటాడా, నీ తాడ తీస్తానన్నట్టుగా అంటున్నాడు అని మా కోరిక నెరవేరుస్తాడు అన్నాడు. అప్పుడు మల్ల యుద్ధంలో భీముడి చేత వాడిని చంపిద్దాం అని చెప్పంగానే కృష్ణుడు ధర్మరాజు ఇది బాగుంది అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కృష్ణార్జునులు, భీమసేనుడు ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషాలతో బయలుదేరారు. ఆ రకంగా బ్రాహ్మణ వేషాలు ధరించి అహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నులాగా ప్రకాశిస్తూ గిరివ్రజానికి వెళ్ళి మిక్కిలి శ్రద్ధాభక్తులతో అతిథి సత్కారాలు సబరేలు చేస్తూ ఉన్నటువంటి జరాసంధుడిని కలిశారు. కలిసి అంటున్నారు, మగధరాజా, అతిథి పూజ చేయడంలో అత్యంత ఆసక్తి ఉన్నవాడు అని చెప్పి దిగంత విశ్రాంతమైనటువంటి నీ కీర్తి మేము విని నీ దగ్గరికి వచ్చాం. ఓ సదాచార సంపన్నుడా, మా కోరిక నెరవేర్చవలసింది అని ప్రార్థించారు. ఓ పుణ్యాతుడా, అతిథి జనాన్ని ఎప్పుడు పూజించి భక్తి ఉపకారాలు చేస్తూ ఉంటావు, అందువల్ల మంచి కీర్తిని పొందేవు అని చెప్పారు. ఈ దేహం శాశ్వతం కాదని, శాశ్వతమైనటువంటి కీర్తి సంపాదించాలనే ఆసక్తి కలిగిన మహాదాతగా గొప్ప పేరు తెచ్చుకున్నావు. అలా చేసేవాడి జీవితం ధన్యం, లేని వాడి జీవితం వ్యర్థం. కాబట్టి నువ్వు దాతలకు దానం చేయకూడదంటూ వస్తువంటూ ఏది లేదంటారు కదా. దేవతలు వచ్చి తన శరీరంలో ఎముకలను కోరిన వెంటనే ఇచ్చిన దధీచిని గురించి కూడా మనం విన్నాం కదా. ఆకలితో ఉన్నటువంటి బోయవాడికి అడిగిన వెంటనే కాదనకుండా తన శరీరాన్నే ఆహారంగా సమర్పించినటువంటి కీర్తిని పొందినటువంటి విన్నావు కదా. రైట్. ఆ ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్ని కాకి రూపాన్ని ధరించి వచ్చి తను ప్రార్థిస్తే శివ చక్రవర్తి ఏం చేశాడు, తన దేహాన్ని ఖండించి ముక్కలు ముక్కలుగా వాళ్ళు దానికి ఆహారంగా ఇచ్చాడు. ధీరుడైనటువంటి రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తులు కళ్ళాల్లో గింజలు ఏరుకొని తిని జీవించిన బ్రాహ్మణుడు, శక్తుప్రస్తుడు, వీళ్ళని గురించి చెప్పుకోవడం మనం వింటూనే ఉన్నాం. పొగిడి తగిన చరిత్రలన్నీ కూడా గల మహనీయులు
మరణించినప్పటికీ కూడా వాళ్ళు జీవించే ఉన్నారు. మన జ్ఞాపతి రామారావు గారు బ్రహ్మాండమైనటువంటి ఈ దండకారణ్యం లాంటి కొండాపూర్లో సీతారామస్వామి దేవస్థానాన్ని కట్టారు. ఆ తర్వాత భానుమూర్తి గారి సహాయంతో సహకారంతో పక్కనే మన కామాక్షి ఏకాంబేశ్వరం దేవస్థానం కట్టారు. మనం రాసాం, అక్కడ ఏమని రాసాం మనం? అయ్యా వాళ్ళంతా కూడా కీర్తికాయులు, వాళ్ళు నిజము స్మరించగలిగినటువంటి వాళ్ళు. ఎంతకాలం అయితే ఈ దేవాలయాలు చక్కగా ముచ్చటగా అలరారుతూ ఉంటాయో అంతకాలం వారి కీర్తి కాంత ప్రకాశిస్తూనే ఉంటుంది. వాళ్ళ జరామరణాల వలన భయం అంటూ లేదు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇలాంటి మహనీయులందరూ కూడా చిరకాలం స్మరించబడుతూ ఉంటారు అని విశేషంగా కీర్తించాడు వీళ్ళు. ఎవరు? కృష్ణుడును భీముడు పెడతారు. వాళ్ళ 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 రూపురేఖలు చూశాడు జరాసంధుడు. వాళ్ళ ఆకారాలని, గంభీరమైనటువంటి మాటల్ని, అల్లత్రాడి వల్ల భుజాల మీద ఏర్పడ్డ కాయల గుర్తుల్ని చూశాడు. వీరు బ్రాహ్మణ వేషం ధరించినటువంటి రాజశ్రేష్ఠులు కావచ్చునేమో అని మనసులో అనుకున్నాడు. ఈ మహాత్ములు కోరే వస్తువులు ఏదైనా కానీ ప్రాణాలైనా సరే నేను ఇచ్చేస్తాను అనుకున్నాడు. అది కాకుండా బలిచక్రవర్తి బ్రాహ్మణ నెపంతో యాచించినటువంటి విష్ణుదేవుడికి అంటే వామనుడికి తన స్థానం చెడుతుంది అని తెలిసి కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ముల్లోకాలను కూడా దానం చేసి గొప్ప కీర్తిని పొందినటువంటి వాడు. క్షత్రపంథుడు అనేటటువంటి వాడు బ్రాహ్మణుల కోసంగా తన ప్రాణాన్ని త్యాగం చేసి నిర్మలమైనటువంటి కీర్తిని పొందాడు. అశాశ్వతమైనటువంటి శరీరాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కీర్తిని పొందడమే ఉచితం అని ఆలోచించి కృష్ణుడితోటి, అర్జునుడితోటి, భీముడితో అంటున్నాడు కదా. ఎవరు? జరాసంధుడు అంటున్నాడు, ఓ మహానుభావులారా, మీ మనసులో ఉన్న కోరిక ఏదో చెప్పండి అయ్యా, మీరు ఏదన్నా కోరండి, ధైర్యంతో ఇస్తాను. అంతేకాదు చివరికి నా శరీరాన్నైనా ఖండించి ముక్కలు ముక్కలు చేసి మీ పాదాల దగ్గర పెడతాను అన్నాడు. అంటే ఆ మాటలు నాడు కృష్ణ పరమాత్మ, మహారాజా నీ సత్యవ్రత నిష్టం మాకు తెలుసు. మేము నీ దగ్గర నుంచి వస్తువులు కోరడం లేదు, దానాలు కోరడం లేదు, మాకు యుద్ధ భిక్ష పెట్టమన్నారు. వీడి పేరు అర్జునుడు, నేను కృష్ణుడిని, ఇతడు భీమసేనుడు. ఇందుట్లో ఏ ఒక్కడితోనే సరే నువ్వు యుద్ధం చేయవలసింది, ఆ యుద్ధ భిక్ష మాకు పెట్టు. మేము ముగ్గురులో యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ అస్, ఎదర్ మీ ఆర్ భీమా ఆర్ అర్జున, యూ కెన్ చూస్, వీఆర్ రెడీ టు ఫైట్ విత్ యూ అని చెప్పాడు. అని ఆ మాట చెప్తే అనవినివాడు నవ్వి ఆహా, అనవినివాడు నవ్వి ఆహా, వినవింతలు పుట్టె మున్ను నన్నని మొరనోర్వజాలక భయంబున వారిది పెక్కుమార్లు వంచన మధురాపురిన్ విడిచి సాగర మధ్యమునందుడాగవే వనరుగనాభ నీ బిరుదు వాడితనంబును నాకు వింతయే. కృష్ణుడు ఆ మాట చెప్తే జరాసంధుడు భగభగ ఆహాహా ఏం చెప్పావయ్యా, ఎంత ఆశ్చర్యం, నన్ను యుద్ధరంగంలో ఎదిరించలేక భయంతో పిరికి వాళ్ళకి ఎన్నిసార్లు పరిగెత్తిపోలేదు వెనక్కి. మధురా పట్టణాన్ని విడిచిపెట్టి సముద్ర మధ్యంలో ఇల్లెందుకు కట్టుకున్నావు? ఓ కృష్ణ, నీ పరాక్రమం, నీ మగతనం నాకు తెలిసిలేవా, నాకేం కొత్తగా చెప్పమన్నాడు. ఇన్నేల చెప్ప మాయల పన్నిన భో విడువగోప బాలక బల సంపన్నుని మాగధ భూవరు నన్ను ఎరుగవే తొల్లి నందనందన పోరన్. ఇన్ని మాట ఎందుకయ్యా, ఎన్ని మాయలు మానావో, ఎన్ని రకాలుగా చేసావో, నేను విడిచిపెట్టాను. నేను నందనందన యుద్ధరంగంలో జరాసంధుడు అంటే ఏమిటో నీకు బాగా తెలుసు కృష్ణ. యుద్ధభూమిలో నా ఎదురెదుడు నీ వల్ల కాని పని. అర్జునుడు భుజశాలి, అయినా చిన్నవాడు, వాడితో నేను పెట్టుకోను. ఈ భీముడు నా బాహుబలానికి సమానమైనటువంటి ఉజ్జి, వీడిని ఎదుర్కొంటానన్నాడు. కానీ భీముడి యుద్ధానికి ఆయన రెడీ అని చెప్పి చేయించాడు. జరాసంధుడు భీముడికి ఒక గదను ఇప్పించి తాను ఒక గదను తీసుకున్నాడు. తర్వాత పట్టణానికి దూరంగా వెళ్ళి అక్కడ ఆ పట్టణం చివర ఆ యుద్ధభూమి మీద ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటారు కదా, అక్కడ నలుగురు కూడా చేరారు.
ఈ రకంగా భీమ జరాసంధులు ఇద్దరు కూడా 2 పర్వతాలు, 2 సముద్రాలు, 2 సింహాలు, 2 వృషభాలు, 2 అగ్నులు, 2 మెత్తైవాలు ఏ రకంగా అయితే తలపెడతాయో ఆ రకంగా పరస్పరం ఎదురించి భయంకరంగా యుద్ధం చేశారు. పైకి ఎగురుతూ, వంగుతూ, త్రోసుకుంటూ, తన్నుకుంటూ, కుడివైపు ఈడవైపు తిరుగుతూ గదా ఘటనలతో నిప్పురవ్వలు రాడుతూ ఉంటే విజృంభించి సింహనాదాలు చేస్తూ వారు ఘోరంగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. జరాసంధుడు గద పట్టుకున్నాడు. ఓంకార శబ్దం హోం అంటూ ఆకాశం అల్లాడిపోయేటట్లుగా పాద ఘటనలతోటి భూమండలం అంతా దద్దరిల్లిపోయేట్టుగా విజృంభిస్తూ భీముడిని ఫాటన కొట్టాడు. దానికి భీముడు ఆగ్రహోదగ్రుడైనాడు. వెంటనే ఆ దెబ్బను తిరిగి ఆ గత్తోడి జరాసంధుడు తల మీద కొట్టాడు. ఎప్పుడైతే కొట్టాడో జరాసంధుడికి దాంతో దిమ్మ తిరిగిపోయింది. వాడికి ఇద్దరు పెద్ద పులులాగా వీపులు, మూపులు, ముంజేతులు, శిరస్సులు, తొడలు, మోకాళ్ళు, నడుములు బద్దలయ్యేట్టుగా గదలతో కొట్టుకున్నారు. భీమ జరాసంధుడు పెనుగదలు పెట్టుకుని పోతుంటే అందరూ భయపడి చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి అక్కడ అంటే పైన చూస్తూ ఉంటారేమో అట్లా పోరాడుతూ ఉంటే వాళ్ళ గదా దండాలు ముక్కలు అయిపోయినాయి. అప్పుడు భీమ జరాసంధులు ఇద్దరు కూడా నిరుత్సాహపడకుండా దిగ్గజాల తొండాల వంటి ప్రచండ బాహుదండాలతోటి ముష్టి యుద్ధానికి బాక్సింగ్ తయారైనారన్నమాట. కాళ్ళతో కుమ్ముకుంటున్నారు, కీళ్ళు వెరగొట్టుకుంటున్నారు, నొసళ్ళు, ప్రక్కలు, చెక్కిళ్ళు, రొమ్ములు గుద్దుకుంటున్నారు, ఎముకలు విరిగిపోయేటట్లుగా, నెత్తురు కాలు ప్రవహించేటట్టుగా భేతాళాది భూతాలు సంతోషంతో చప్పట్లు మ్రోగిస్తూ కేరింతలు కొడుతూ ఉంటే భీముడు జరాసంధుడు ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇట్లా ఉంటే ఒకరినొకరు నెట్టుకుంటూ, తోసుకుంటూ, పుడుకులతో పొడుచుకుంటూ ఈ రకంగా చేస్తున్నారు. ఇలా జరుగుతూ ఉంటే దేవేంద్రుడి వజ్రాయుధం లాంటి పిడిగుద్దుల వల్ల శరీరాలన్నీ పగిలి రక్తం కారుతూ ఉంటే పుష్పించిన అశోక చెట్లులాగా, ఎర్రని కొండల్లాగా భీమజరాసంధులు చూస్తూ కనపడుతూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు జరాసంధుడి యొక్క పుట్టుకను చావునీకు తెలిసినవాడు కాబట్టి భీముడికి అలసిపోతున్నాడు అన్న విషయం గ్రహించి తన యొక్క దివ్యమైనటువంటి తేజస్సుని ఆ భీముడిలో ప్రవేశపెట్టాడు. మాయ. తర్వాత భీముడు చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఒక చెట్టు కొమ్మను పట్టుకొని 2గా చీల్చాడు. చేసి వీని ఇలా చంపు అన్నట్టుగా సూచన చేశాడు. అది గ్రహించినటువంటి భీముడు తక్షణం జరాసంధుడిని కింద పడగొట్టి ఒక కాలిని తన కాలితో తొక్కిపెట్టి 2వ కాలిని చేతులతో గట్టిగా పట్టుకొని ఫెళఫెళ అనే శబ్దం పుట్టేట్లుగా మదించిన ఏనుగు తాడి చెట్టును చీల్చే రకంగా వాడి తల వరకు పాదాల దగ్గర నుంచి చీల్చి పడేసేశాడు. ఆ భయంకరమైనటువంటి దృష్టాన్ని చూచి ఈ ఊళ్ళో ఉండేవాళ్ళంతా కూడా హాహాకారాలు చేశారు. ఇది జరిగింది. అర్జునుడు, కృష్ణుడు ఆనందంతో భీముడిని కౌగిలించుకొని జరాసంధుడిని చంపినందుకు ఎంతగానో సంతోషించారు. ఇప్పుడు దయామయుడైన కృష్ణ పరమాత్మ భక్త వత్సలుడు కాబట్టి జరాసంధుడి కొడుకు అయినటువంటి సహదేవుడికి తన తండ్రి యొక్క రాజ్యం, మగధ రాజ్యం మీద సింహాసనం మీద కూర్చోబెట్టి వాడి పట్టాభిషేకం చేశాడు. కానీ ఆ ప్రాపర్టీని, ఆ రాజ్యాన్ని కలుపుకోవాలి అతని రాజ్యంలో. ఆ సమయంలో జరాసంధుడికి లోబడిపోయి అతని చెరసాల్లో మగ్గిపోతున్నటువంటి అనేక మంది రాజులందరినీ కూడా కృష్ణ పరమాత్మ బెయిల్అవుట్ అంటే విడిపించేసేసాడు. వాళ్ళంతా బయటకు వచ్చారు జైల్లో నుంచి, మహాసంతోషపడ్డారు. రక్త మాంసాలు చిక్కిపోయినటువంటి దుమ్ము కొట్టుకుని శరీరాలతో ఉన్న వాళ్ళు ఆ వాసుదేవుడికి నమస్కారం చేస్తూ, స్వామి మీ అనుగ్రహం వల్ల మేము బతికిపోయినామయ్యా అని ఎన్ని రకాలుగా నమస్కారాలు చేశారు. యాదవ వంశం అనే సముద్రానికి చంద్రుడు లాంటి వాడే కృష్ణ పరమాత్మ. ధీర విచారమం భవదీయ పదాశగిలం జరాసుతో దార నిబంధనగ్ర పరితాపము మీ కరుణావలోక నాసారము చేదనార్చితివి. సజ్జన రక్షయు దుష్ట శిక్షయు నారయ నీకు కార్యములు యాదవ వంశ పయోధి చంద్రమా. కృష్ణ, జరాసంధుడు మాకు బంధువు కానీ పగవాడు కాడు. రాజ్య వైభవం వల్ల మదాంధులమైనటువంటి మమ్మల్ని కూర్చోపడం దేనికి? నీటి అలలాగా, దీప శిఖలాగా చంచలైన శ్రీ సంపదలని కూడా శాశ్వతాలని నమ్ముకొని పరత్వానికి సంబంధించిన కార్యకలాపాలను విడిచిపెట్టి పరస్పర విరోధాలను పెంచుకుంటూ ప్రజల్ని బాధిస్తూ
మరణ భయాన్ని మర్చిపోయి పొగరపోతులే ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు రాజులు. ఈ రాజ్యమే స్థిరం అనుకుని చెప్పాడుగా వామనావతారంలో, కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సరి మూట కట్టుకుని పోబందూచుది భూమిపై అని చెప్పినట్టు. మాధవ, చివరికి లోక సంబంధమైనటువంటి ఐహిక సుఖాలను నమ్మకు పోగొట్టుకొని వ్యర్థమైన కోరికలతోటి నీళ్లు అనే భ్రమతో ఎండమావులను సమీపిస్తూ భ్రష్టులైపోయే మనుష్యులు సంసార సముద్రాన్ని దాటలేక నశించిపోతూ ఉంటారు. అలాంటి కష్టాలని మేము అనుభవించలేమయ్యా. వేదాంత వీధులు వివరించేటువంటి స్వామి నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పి ఆ రకంగా రాజులంతా కూడా శరణ కోరితే కృష్ణ పరమాత్మ అన్నాడు, అబ్బాయి వినండి, జనపతులారా మీ పలుకు సత్యము, రాజ్యమదాంత చిత్తులి ఘనమగ విప్రులను పెద్దలు కార్యబెట్టుడు చేసి గారి వేణ నహుష రావణ అర్జునుడు నాశము బందిరి కాన ధర్మ పాలనమున కాక నిల్చుని కులంబు బలంబు జిరాయురున్నతులు. ఓ రాజులారా, మీరు చెప్పిన మాట కరెక్టే. ది వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ టెంపరల్, దే ఆర్ నాట్ పర్మనెంట్. వాట్ యు పర్సీవ్ విత్ యువర్ హ్యూమన్ ఐస్, that will certainly perish. There are things that what you cannot see with naked eye, but they are real and perennial flow of Vedanta. అని ఏమన్నాడు? మీకు చెప్పిన మాట నిజమేనయ్యా. రాజ్య మతంతో ఐక్యమైన భోగలాలసతోటి బ్రాహ్మణులని ప్రజలని బాధించడం చేతగా, అందువల్ల కదా వేరుడు నహుషుడు రావణుడు కార్తవీర్యార్జునుడు సర్వనాశనం అయిపోయినారు. కాబట్టి ధర్మాన్ని పరిపాలించడం అనేది వల్లనే కులం వల్ల కులం కానీ బలం కానీ ఆయుష్ కానీ వాటికి ఔన్నత్యంగా నిలుస్తాయి. ఆ రకంగా నడుచుకుంటే మీరు మోక్షాన్ని పొందుతారు. నా పాదాలపైన మీకు ఉండే అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ రాజులందరూ కూడా మంగళ స్థానాలు జయించి మణిభూషణాలు మాల్యవశ గ్రంథాలను బహుకరించి భోజన తాంబూల సంతోషపరిచి రథ గజ హయారుడను గావించి వారి రాజ్యాలను అప్పగించి క్షేమంగా పోయినట్టు ఆయన పంపించాడట. ఆ రకంగా జరాసంధ జరిగిపోయింది. జరాసంధుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా దిగులు అందరూ కూడా విడిపించాడు. మంచి మాటలు చెప్పి సాగనంపాడు. ఇది జరాసంధ వధ. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమను నితాంతాపార భూత దయ్యను తాపసమందారణ హృదయ చేయగదే.